పల్నాడు జిల్లాలో చలి ఒక్కసారిగా పంజా విసిరింది. ముఖ్యంగా గురిజాల నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న దట్టమైన పొగమంచుతో జనజీవనం స్తంభించిపోయింది. ఉదయం నుంచి మంచు తెరలు వీడకపోవడంతో రోడ్లన్నీ కూడా తెల్లని దుప్పటిలా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక జాతీయ రహదారులపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరికీ నమస్కారాలు. డిసెంబరు జనవరి నెల చలికాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ డిసెంబర్ నెల జనవరి నెలలో మరి పొగమంచు ఎక్కువగా ఉంటుంది. 8:30 అవుతున్నా కానీ పొగమంచు అనేది గ్రామాలని రహదారులని దుప్పట్లా కమ్మేసి ఉంటుంది. కాబట్టి దయచేసి బస్సుల వారు కావచ్చు, లారీల వారు కావచ్చు, బైకులు, అదేవిధంగా ఆటోలకు సంబంధించిన పాదచారులు కావచ్చు, మీరు రోడ్డు దాటేటప్పుడు మరి వేగం తగ్గించుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉదయం పూట స్కూల్ పిల్లలు తీసుకెళ్లే బస్సులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా స్కూల్ పిల్లల బస్సు డ్రైవర్లు అదే స్కూల్ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ మధ్య రాష్ట్రంలో అనేక చోట్ల మరి బస్సు యాక్సిడెంట్ జరిగి అనేక మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇవ్వాలి. స్కూల్ పిల్లలు తీసుకెళ్లే బస్సులు మాత్రం స్లోగా నెమ్మదిగా వెళ్ళాలి. అదేవిధంగా బైకుల వారు కూడా హెల్మెట్ వాడి మరి వేగాన్ని నియంత్రించుకుంటూ మీ కుటుంబాలకు ఆసరాగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రమాదాలు జరగడం వల్ల మరి కుటుంబాలు చిన్న భిన్నమయ్యి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తుంది. కాబట్టి 8:30 దాకా మంచు మరి తగ్గే వరకు కూడా మీరు వాహనదారులు ఏ వాహనదారులైనా కానీ వేగం తగ్గించుకొని ప్రయాణం చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.